मलकाजगिरी हल्के के 140वें डिवीजन के तहत भगत सिंह नगर कॉलोनी में बीआरएस पार्टी उम्मीदवार एम राज शेखर रेड्डी और साबिक कॉर्पोरेटर जगदीश गौड़ की क़यादत में एक इजलास मुनक्कद हुआ। इस मौके पर कांग्रेस पार्टी से ताल्लुक रखने वाले नौजवानों की बड़ी तादाद ने बीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली। बीआरएस उम्मीदवार एम राज शेखर रेड्डी ने बीआरएस में शामिल होने वालों को गुलाबी खंडवा पहनाकर पार्टी में खैर मकदम किया। इस मौके पर एम राज शेखर रेड्डी ने कहा कि मैं आप सब की तरफ से दी गई कॉल पर 100% काम करूंगा। उन्होंने सबको मिलजुल कर काम करके बीआरएस को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। इस प्रोग्राम में बस्ती के सीनियर पार्टी कायदीन, कारकुनों, खवातीन, अंजुमन के अरकान, नौजवानों ने शिरकत की। వాళ్ళు ఆశీర్వదించి పంపించిన నేను కూడా పని చేయడానికి ఇక్కడికి వస్తున్నానని చెప్పి మీ అందరికీ ఇక్కడ మహిళలందరూ కూర్చున్నారు. ఇలా మహిళలకు మంచి రోజులు రాబోతున్నాయి. అట్లానే జర మమ్మల్ని తక్కువ చూడకండి. ఎందుకంటే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గ్యాస్ సిలిండర్ ధరని 1100 నుంచి 400 రూపాయలు చేస్తున్న మాట మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇలా ప్రతి ఒక్క మహిళకు 3000 రూపాయలు ఇవాళ అదనంగా ఒక వృత్తిని చెల్లించడానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ముందుకు వచ్చిండు. అదేవిధంగా మన ఇంటి ఆడపిల్లకు పెళ్లి ఉందంటే ఇంతకుముందు 1,00,000 రూపాయలు ఇచ్చేది ఇవాళ 2 లక్షలకు తీసుకుపోతున్న ఘనత కూడా ఇంతకంటే మంచి ముఖ్యమంత్రి మనకు దొరుకుతాడా అమ్మ? అదే మన పిసిసి అధ్యక్షుడు తీసుకుందాం. కాంగ్రెస్ ఇక్కడ నుంచే నా మీదనే ఇవాళ గెలిచి ఇవాళ ఎంపీ అయి ఇవాళ పిసిసి అధ్యక్షుడై నేను ముఖ్యమంత్రిని అయితా, నేను ఏవేవో కలలు కంటున్నా, నేను ఏదేదో ఇచ్చేస్తా అని ఆయన ఎవరన్నా నమ్ముతారు?